అందరికీ నమస్తే. నన్ను ఆంటీ అంటారు. నా పేరు లీలా. నాకు చెల్లి కూడా ఉంది. ఎందుకో తెలియదు, నా చెల్లి కంటే నిన్నే ఎక్కువ చూస్తారు అందరూ. ఏమో, అందరూ ఆంటీ ఆంటీ అని పిలుస్తుంటారు. నాకు మాత్రం పర్లేదు అనిపిస్తుంది. ఏమో, ఆంటీ అంటే ఎందుకు ఇంత ఫేమస్ నాకు కూడా తెలియదు. తెలుసుకోవాలంటే ముందు ముందు చూడండి నా లైఫ్ స్టోరీ. నమస్తే ఆంటీ. జాగింగ్ అయిపోయిందా ఆంటీ? ఇంత పొద్దున వచ్చారు. ఆంటీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? చెప్పాలా ఆంటీ, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే లవ్ అని అంతా అనుకున్నారు అనా. అంతకు మించి ఆంటీ, యు ఆర్ మై ఫేవరెట్ ఆంటీ. ఆంటీ మీరే నా గుండెలయ. నా పేరు లీలా కదా. సారీ, పక్కింటి ఆంటీ పేరు తలుచుకున్నా. లీలా ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. హే పిల్లగా, ఏంటి పిల్ల చెప్పు. మొన్న నువ్వు నాతో ట్రై చేసావు కదా, నేను లవ్లో పడిపోయా కదా. ఇప్పుడేంటి ఈ ఆంటీని తగులుకున్నావు? నాకు అమ్మాయిల కంటే ఆంటీలే ఇష్టం. దొంగ సచ్చినోడా, నన్నే కాక నా కూతురు కూడా ట్రై చేస్తున్నావారా? పోబే నుంచి. అవుసిని, మీ ఇద్దరు అవా బిడ్డరా? ఆంటీ మీరంటే నాకు ఇష్టం ఎంతో తెలుసా. మీ కూతుర్ని మీలా కంటే చాలా ఎక్కువ చూసుకుంటాను. నువ్వు నాతో పులివర కలిపినావు, పర్లేదు, నేను యాక్సెప్ట్ చేసిన. కానీ నా కూతురికి ట్రై చేయడమేరా, నాకు నచ్చదురా. నువ్వు ఎదవరా, నువ్వు ఏదైనా పర్లేదురా, ఆంటీలకు నచ్చుతావురా. కానీ ఎట్లారా నా కూతురు ఎట్లా తాతావురా? ఏముందంటే నువ్వు నన్ను సాత్తున్నావు, ఆ పైసలతో నీ కూతురుని సాత్తా. నీ కూతురు నేనంటే ఎంతో ఇష్టం, అది నీకు కూడా తెలుసు. చక్కగా పెళ్లి చేయి, లేదంటే లేచిపోతాం. అమ్మ, ఆయన చెప్పింది కరెక్టే. నువ్వు ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా లేచిపోతా ఇప్పుడే. దొంగ ముకుందారా. సరే తీ, ఉండూరు కలిసి పెళ్ళి చేస్తా. అమ్మ, కానీ మీ అల్లుతో ఫస్ట్ లెక్క మాట్లాడ చెప్తున్నా, నా ఈగో హట్ అవుతుంది. సరే అల్లుడు గారు అని పిలుస్తా. అత్త థ్యాంక్స్ అత్త. ఇంతటితో నా స్టోరీ అయిపోయింది. మళ్ళీ కలుతా. బాయ్.